టీమిండియా యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి టెస్ట్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో ఈ తెలుగోడు అరంగేట్ర సెంచరీతో అరుదైన ఫీట్ అందుకున్నాడు. 3వ రోజు ఆటలో అనేక నాటకీయ పరిణామాల మధ్య సినిమాటిక్ తరహాలో స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో లాంగ్ ఆన్ దిస్ గా బౌండరీ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును నితీష్ సంచలన బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి 8వ వికెట్ వరకు 127 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుందర్ జస్ప్రీత్ బుమ్రా అవుట్ అయిన సిరాజ్ సాయంతో సెంచరీ మార్క్ అందుకొని తన కలను సాకారం చేసుకున్నాడు. నితీష్ సంచలన శతకంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. గ్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. భారత్ ఇంకా 116 పరుగుల వెనకంజలో ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ 3 వికెట్లు తీయగా నథన్ లయన్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఈ శతకంతో నితీష్ కుమార్ రెడ్డి అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 2008లో అడిలేడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో అనిల్ కుంబ్లే 8వ స్థానంలో బ్యాటింగ్ కి దిగి 87 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే నెంబర్ 8 బ్యాటర్ హైయెస్ట్ స్కోర్ గా ఉండగా నితీష్ అధిగమించాడు. అలాగే 45 ఏళ్ల రికార్డును కూడా సమయం చేశాడు. ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ తో కలిసి 8వ వికెట్ వరకు 127 పరుగులు జోడించి 45 ఏళ్ల రికార్డును సమం చేశారు. 1979లో వాంఖేడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కెర్నన్ గన్వి, సయ్యద్ కిర్మానీ 8వ వికెట్ వరకు 127 పరుగులు జోడించారు. మరి నితీష్ కుమార్ రెడ్డి చేసిన ఈ సెంచరీ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.